పవన్ ఎక్కడ పోటీ చేసినా, చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా, లోకేష్ ఎక్కడ పోటీ చేసినా ఓడగొట్టాలని జగన్ అనుకుంటాడు. జగన్ని మరి తన నియోజకవర్గంలో ఓడగొట్టాలనుకున్నప్పుడు వీళ్ళని గెలిపించాలనుకుంటాడా? లేదు. ఇప్పుడు పవన్ విషయంలో ముందు భీమవరం అన్న ప్రచారం జరిగింది, ఆ తర్వాత పిఠాపురం అన్న ప్రచారం జరిగింది. ఇంతవరకు పవన్ ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి కారణం కూడా ఆ భయమే. ముందు అనౌన్స్ చేసేస్తే జగన్ అక్కడ గట్టిగా పట్టు చేసి దెబ్బ కొడతాడన్నటువంటి భయం అయితే ఉంది. ఇప్పుడు పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు, కాకినాడ ఎంపీగా కూడా చేస్తారని ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏది అక్కడ కావాలని చెప్పి వైసీపీ కొన్ని నాటకాలు ఆడుతుందంటూ లీగల్ సెల్ జనసేన లీగల్ సెల్ వాళ్ళు కంప్లైంట్ చేయడం అన్నది సంచలనమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ఏడాది నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కొన్నాళ్ల క్రితమే పెద్ద పన్నాగానికి తెరదీసింది. ఇక్కడ తమకు అనుకూలమైన అధికారులను ఎన్నికల విధుల్లో నియమించుకునేందుకు పావులు గదిపింది. పిఠాపురం నియోజకవర్గానికి ఆర్ఓ, ఈఆర్ఓల నియామక విషయంలో పెద్ద ఎత్తుగడ వేసింది. ఈఆర్ఓగా కూడా వైస్ చైర్మన్ కె సుబ్బారావుని, ఆర్ఓగా సంయుక్త కలెక్టర్ నియమించాలని కలెక్టర్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. అన్ని నియోజకవర్గాలకు ఈఆర్ఓగా పనిచేసిన అధికారి రిటర్నింగ్ అధికారిగా ఉండగా ఇక్కడ మాత్రం ఈఆర్ఓ, రిటర్నింగ్ అధికారులను వేరువేరుగా నియమించారు. ఐఏఎస్ల బదిలీలో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం ఐటీడీఏ పీఓ, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన సివి ప్రవీణ్ ఆదిత్యను కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్గా నియమించారు. దీంతో ఆయన పిఠాపురం రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి జిల్లాలో 4 ఏళ్లు పనిచేసిన అధికారిని ఇదే జిల్లాలో జేసీగా పిఠాపురం ఆర్ఓగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని జనసేన ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన ఒక ఎమ్మెల్యే ప్రకటించడం అంటే ఈయన అనుకుంటా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుకుంటా. ఎన్నికల అధికారుల నియామకంలో నిబంధనలు ఉల్లంఘించడం చూస్తుంటే పిఠాపురంపై అధికార పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించిందనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. మరోవైపు నియోజకవర్గంలో తప్పుడు ఫామ్ 7లు పెట్టినందుకు గతంలో 14 మంది వైకాపా నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిఠాపురం ఈఆర్ఓగా పనిచేస్తున్న కూడా వైస్ చైర్మన్ డిప్యూటీ కలెక్టర్ కె సుబ్బారావు ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ జరుగుతున్నప్పుడు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఆయన స్థానంలో కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ నాగనరసింహారావుకి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ ఈఆర్ఓగా ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అట్లాంటి అధికారికి పిఠాపురం బాధ్యతలు అప్పగించడం కుట్రలో భాగమేనని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.